అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది. ఏదేంటి అంటే డయాబెటీస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులంతా ఆందోళన చెందుతా ఉన్నారు. భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ 1 స్థానానికి చైనా దాటి చేరుకుంది. ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక మార్గం క్రీడలు. ఆ క్రీడల్లో మనకు నచ్చినటువంటి క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో సక్సెస్ అయ్యే రీతి లోపల మీరందరూ కూడా ముందుకు పోతే బాగుంటుంది. భావితరాలకి మార్గదర్శకంగా ఉంటే ముందు ఉంటుంది. చాలా మంది 60 years క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. మీకు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. 10-12 సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు. భావి భారత పౌరులు వీళ్ళంతా శారీరకంగా మానసికంగా బాగుంటేనే, దృఢంగా ఉంటేనే ఈ దేశం బాగుంటది. వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈజ్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు. ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్న లేసే మారథాన్ అనే చెప్పాను. వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్, వాట్ ఎవర్ ద గేమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, బీ ఇన్ ద గ్రౌండ్ ఫర్ అట్లీస్ట్ 1 hour సో దట్ వీ కెన్ మేక్ హెల్తీ ఇండియా. డయాబెటిక్ ఇండియాను హెల్తీ ఇండియాగా మార్చాలంటే మీరు పొద్దున్న లేసి అందరు గ్రౌండ్ లో ఉండాలి. గేమ్స్ అంటే కంప్యూటర్లకే పరిమితమై క్రికెట్ ఎట్లా ఆడతారంటే కంప్యూటర్లో ఆడేటువంటి స్థితిలోంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, పిల్లల్ని కొంచెం కంప్యూటర్లకి దూరంగా ఉంచండి. రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా మేల్కతోటి ఉంచకండి దయచేసి. స్లీపింగ్ టైమ్ ఈజ్ 10 o'clock. 10 o'clock పడుకోమనండి. 4:35 నుంచి లేపండి. గ్రౌండ్ కు తీసుకొని రండి. పిల్లలతో పాటు మీరు కూడా రండి. ఇకపోతే దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఇంకొక మేజర్ సమస్య స్కూళ్లలో కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది. ఈ మధ్యలో భారతదేశంలో బాగా వింటున్నటువంటి సమస్య డ్రగ్స్ మహమ్మారి. దయించి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్ళకూడదని అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులమైన మేము, వైద్యులు చాలా మంది చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చిన్న వయసు నుంచే స్కూళ్లలో చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి పిల్లల్ని డ్రగ్ అడిక్ట్ చేసి ప్రపంచాన్నంతా డ్రగ్స్ మాఫియా అనేది శాసించాలని ప్రయత్నం చేస్తా ఉంది. వాటి పట్ల కూడా అప్రమత్తతో ఉండాలి. ఇంత గొప్ప చైతన్యం, ఇంత గొప్ప స్ఫూర్తి ప్రదర్శించి ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ నిండు 100 ఏళ్లు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలతో మీరందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఖేలో ఇండియా స్ఫూర్తిలో మీరంతా భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో భారతదేశం కాదు వేరే దేశాలు మెడల్స్ వేస్తా ఉంటే ఇబ్బంది పడే స్థితిలోంచి నేను తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నిన్ననే భారతదేశంలో అందరూ జిమ్నాస్ట్ బిలో 10 years యొక్క స్పోర్ట్ ఈవెంట్ ని మేము హైదరాబాద్ లో చేసి వచ్చాం. ఆ చిన్నారులను చూస్తుంటే అసలు చైనాకి కాంపిటీషన్ గా పోయేది ఎవరైనా ఉన్నారు ఒలింపిక్స్ లో అంటే దిస్ టైం జిమ్నాస్టిక్ లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చేయడానికి చిన్న అమ్మాయిలు పోతా ఉన్నారు. ఐ హోప్ దట్ ఇండియా ఈజ్ ఆల్సో చేంజింగ్ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ, అండ్ వీ హోప్ దట్ వీ విల్ గెట్ మోర్ మెడల్స్ in Olympics also, and I wish you all the bright future and best future for the country and for your health. Thank you one and all. ఇక్కడ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ లో నుంచి 89-90లో డిగ్రీ పూర్తి చేసిపోయినాను. అప్పుడు ఎట్లున్నాడో రఘునందన్ ఇప్పుడు అట్లే ఉన్నాడు. రఘునందన్ అప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు కూడా వేసుకోగలుగుతాడు. కానీ నా క్లాస్మేట్స్ చాలా మంది ఏంటంటే అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు పాపం బాధాకరం. నేను అప్పుడు 75 kgs ఉండేవాడిని, ఇప్పుడు 77 kgs ఉన్నాను. సో సిన్స్ 1990 నుంచి 34 years దాకా నా వెయిట్ లో 1 కిలో కూడా చేంజ్ లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఏదో ఒక ఆట కోసం, అది షటిల్ ఆడడానికి పోతే కావచ్చు, కొద్ది రోజులు గ్రౌండ్ కి పోతాను కావచ్చు, కొద్ది రోజులు రన్నింగ్ పోతాను కావచ్చు. గ్రౌండ్ పోకుండా దాదాపు రఘునందన్ రావు ఉంటాడు. రాజకీయాలకు వచ్చినాక ఇక మీ ఊరికి వస్తే మీరు ఏం చేస్తారో తెలుసు కదా, ఈ కొన నుంచి ఆ కొనకు నడిపించేస్తారు. 5 kilometers అయిపోతుంది. సో ఇన్ వన్ ఆర్ ద అదర్ వే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మా పోలీస్ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, వాళ్ళకి ఈ మధ్యలో గ్రౌండ్ దూరం అయిపోయింది. ఎవరిని చూసినా ఇట్లనే కనబడుతున్నారు. అన్న జర పొద్దుగా లేస్తే గ్రౌండ్ కు రండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎందుకంటే ఈ దేశానికి సేవ చేయాల్సింది మీరే, మాకు అందరికి రక్షణ ఇవ్వాల్సింది మీరే. కాబట్టి వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఎక్కువైతుంది, స్ట్రెస్ ఎక్కువైతుంది. మీకు ఎంత పని ఉన్నా, నేను చాలా బిజీ ఉన్నా అంటారు చాలా మంది. ఏం బిజీ ఉన్నాడంటే మొబైల్లో బిజీ ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఏం ఉండదు. కొద్దిసేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్.
I hope that you will also follow the same thing. Keep mobile away. If it is compulsory and if it is mandatory, then only go for the mobile. మీరే బిజీగా ఉన్నట్టు, మీరు లేకపోతే ప్రపంచం ఏదో ఆగిపోతుందని ఫీల్ కాకండి. మీరున్నా లేకున్నా, నేనున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ద వరల్డ్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్ వే. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు గట్టిగా ఉండాలంటే ఒక గంట సేపు గ్రౌండ్ కి పోయి మీకు నచ్చిన ఆట ఆడండి దయచేసి. థ్యాంక్ యూ. సూపర్. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.